పల్లె సింధూరారెడ్డి. Thank you, Speaker Sir. The Ministry of Personal Public Grievances and Pensions ఇచ్చిన ఆఫీస్ మెమోరాండం dated 3/3/2023 ప్రకారం any central government employee appointed against a post or vacancy advertised before the notification of NPS 22/12/2003 is entitled to be covered under the old pension scheme instead of the national pension scheme. అధ్యక్ష, ఇవాళ నేను మన ఏపీలో వర్క్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ 2003 బ్యాచ్ 2003 డిఎస్సి టీచర్స్ అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన 11,000 మంది ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 18 డిసెంబర్ 2003లో వచ్చింది అధ్యక్ష. కానీ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ లేట్ అయ్యి 20/8/2004లో జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మళ్ళీ మారడంతో వాళ్ళ అపాయింట్మెంట్ డిలే అయ్యి 17/8/2005లో జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో అయితే ఈ ఎన్పిఎస్ 1/9/2004లో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సో ఈ ప్రీ ఎన్పిఎస్లో రిక్రూట్ అయిన ఈ 11,000 మంది ఎంప్లాయీస్ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ ఫర్ ఓపీఎస్ అధ్యక్ష. టు సైట్ అనదర్ ఎగ్జాంపుల్, 7/12/2003లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మన స్టేట్లోకి అలొకేట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ప్రీ ఎన్పిఎస్ అంటే 22/12/2003 కంటే ముందు నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి జాయినింగ్ డేట్ డిసెంబర్ 2004 అయినప్పటికీ కూడా ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గోవా, జార్ఖండ్, గుజరాత్లో కూడా ఈ ప్రీ ఎన్పిఎస్ ఎంప్లాయీస్కి ఓపీఎస్ అమలు చేయడం జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో కూడా ఈ 11,000 మందికి ఓపీఎస్ ఇంక్లూడ్ చేయించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆఫీస్ మెమోరాండం 2023లో వచ్చింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ ఫర్ ఓపీఎస్ అధ్యక్ష. కైండ్లీ థ్యాంక్ యూ సార్. ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పల్నాడు జిల్లాలోను అలాగే వినుకొండ ప్రాంతంలో ప్రత్యేకంగా బొల్లాపల్లి మండలంలో 16 గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలాగే సమ్మర్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయో గుర్తించి దానికి కొన్ని పంచాయతీల్లో పంచాయతీ నిధుల ద్వారా చేయొచ్చు అధ్యక్ష ఇలాంటివి. కానీ ఆడ సర్పంచులు ముందుకు రావట్లా వీటి ఖర్చు పెట్టడానికి. కాబట్టి ప్రభుత్వం దాని మీద మంత్రి గారు దానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, పల్నాడు జిల్లాలో అక్కడెక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయి సార్ అధ్యక్ష. దానికోసం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ని చాలా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్నారు అధ్యక్ష. దేశంలో నంబర్ 1గా చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. దానికోసం పల్నాడు జిల్లా మొత్తం కూడా ఫేజ్ 1లో పెట్టి ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి వాటర్ సోర్స్ ఉంది కాబట్టి నాగార్జున సాగర్ నీళ్లు దాని ద్వారా వాటర్ ఇవ్వాల్సిందిగా జల్ జీవన్ మిషన్ ఫేజ్ 1లో పల్నాడు జిల్లాను తీసుకొని పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. పంచకర్ల రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామికంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న మా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు కాలుష్యం కూడా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. మానవ తప్పిదాలతో జరిగే కాలుష్యం అయితే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏదైతే పోర్టులు, పవర్ ప్లాంట్లు, ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం వస్తుందో ఈ ఫార్మా కంపెనీలో కొన్ని కంపెనీలు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలాల్సిన వ్యర్థ జలాల్ని డబ్బులు మిగిల్చుకోవడం కోసం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి శుద్ధి చేయకుండా అర్ధరాత్రులు రోడ్ల పక్కన దూర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదులుతాం వల్ల ఆ వదిలిన నీరు ఒకసారి ఆ వ్యర్థ జలాలు కానీ శుద్ధి చేయకుండా వదిలితే జీవితకాలం అక్కడ గ్రౌండ్ పొల్యూట్ అయిపోతుంది సార్. పంటలు పండవు. అక్కడ ఎవరన్నా నడిచినా కూడా మొక్క కూడా మొలవదు. నడిచినా కూడా చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. స్వార్థంతో
డబ్బులు సంపాదించే ధ్యేయంతో కొన్ని కంపెనీలు చేస్తున్న ఈ తప్పిదాలను అరికట్టకపోతే ఎయిర్ కాలుష్యం అవుతా ఉంది పోర్టుల ద్వారా, ఎన్టీపీసీ ద్వారా, ఇలాగే జల కాలుష్యం కూడా అయితే ఆ ప్రాంతాలను